నీళ్ల మీద ప్రచారం చేసుకోవడం, అబద్ధాలతో పబ్బం గడుపుకోవడం బీఆర్ఎస్ కి ముందు నుంచి అలవాటు. కృష్ణా జలాల విషయంలో మరోసారి అదే డ్రామా ఆడుతోంది కేసీఆర్ పార్టీ. ప్రాజెక్టులు కేంద్రం చేతిలో పెట్టే కుట్ర చేసిందే కేసీఆర్. అవినీతి నిర్మాణాలతో అడ్డంగా దొరికినోడు కేసీఆర్. ఇప్పుడు కృష్ణా జలాలపై అడ్డంగా ఒర్లుతున్నది కూడా ఇదే బీఆర్ఎస్. కేసీఆర్ విఫలం అవ్వడం వల్లనే మనకు కేవలం 811 టీఎంసీలలో 299 టీఎంసీలు కేటాయించడం జరిగింది. ఆనాటు గనక ప్రభుత్వం చిత్తశుద్ధితోటి, తెలంగాణ రైతాంగం పైన చిత్తశుద్ధితోటి కొట్లాడుంటే మనకు మినిమం 550 టీఎంసీలు మన తెలంగాణ రాష్ట్రానికి దక్కేవి. చూసిండ్రు కదా, ఉన్నది ఉన్నట్టు పాయింట్ మాట్లాడతాడు. నిజాల్ లెక్క నిటారుగా నిలబడతాడు మన వంశన్న. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఒక్క సంవత్సరం కూడా మనకు కేటాయించబడ్డటువంటి 299 టీఎంసీల నీటిని వాడుకోలేకపోయినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్, అసమర్థ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కల్వకుర్తి తొలి దశ తెచ్చింది కాంగ్రెసే, కోయిల్ సాగర్ కట్టింది కాంగ్రెసే. రేపు పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేసి నీళ్లు పారించేది కాంగ్రెసే. విన్నారుగా, ఉన్నది ఉన్నట్లు చెబుతాడు. పాలమూరు ప్రయోజనాలకు పహారా కాస్తాడు మన వంశన్న.